చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకొని దాన్ని ఒక ప్లేట్‌లో పోసుకొని, ఒక గ్లాస్ చల్లారిన పాలు తీసుకొని స్లోగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల షుగర్‌కి 3 గ్లాసుల నీళ్లు పోసుకొని, ఇలా షుగర్ వాటర్ అంతా బాగా కాగిన తర్వాత అందులో లైట్‌గా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ కాగనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షుగర్ సిరప్‌ని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం చేసుకున్నాం కదండీ పిండి, ఆ పిండిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్‌లో వచ్చేలాగా చేసి ప్లేట్‌లో 2 గ్రామ్స్ డాల్డా తీసుకొని బండల్లో వేసి అది బాగా కాగనివ్వండి. డాల్డా కాగిన తర్వాత అందులో మనం చేసుకున్నటువంటి ఈ గులాబ్ జామున్స్‌ని ఒక్కొక్కటిగా వేసి బాగా దోరగా వేగిన తర్వాత దాన్ని వడకట్టేసి చల్లారిన తర్వాత ఇలా షుగర్ సిరప్‌లో వేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ రెడీ. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.